హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను చాలా ఎనర్జెటిక్ ఇచ్చే హెల్తీ డ్రింక్ చూపించబోతున్నాను. ఈ డ్రింక్ ప్రతిరోజు చేసుకొని తాగడం వలన పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంకా గర్భవతులకి, ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి, ఎవరికైనా సరే చాలా చాలా హెల్తీనిచ్చే డ్రింక్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను అదే మీకు చూపించబోతున్నాను. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ వీడియో స్టార్ట్ చేస్తూ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఈరోజు అయినా నేను ఒక నలుగురింటికి వెళ్తున్నాను. నలుగురు గర్భవతులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను రెడీ చేస్తున్నాను ఈ డ్రింక్. ఆ నలుగురింటికి ఈరోజు వెళ్ళబోతున్నాను. ఇంకొక విషయం, ఇది శ్రీమంతం అనుకోవచ్చు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సారీ అది పెట్టబోతున్నాను ఈరోజు. ఆ నలుగురు ఎవరో మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఇంకొకటి విషయం ఏంటంటే, శ్రీమంతానికి నాకు ఒక మధ్య చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు ఇది కుక్ చేస్తూ నేను ఆ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ హెల్దీ డ్రింక్ రెడీ చేయడానికి 1 కప్పు గోధుమలు తీసుకుంటే అందులో 1/2 కప్ రాగులను తీసుకోవాలి. ఈ రెండింటిని నైటే నానబెట్టేసుకోవాలి. నేను 1 కిలో గోధుమలు, ఇది షర్బతీ గోధుమలను తీసుకున్నాను. ఏ గోధుమలైనా పర్వాలేదు. ఇది నైట్ నానబెట్టేశాను. తర్వాత రాగులు, ఇవి 1/2 కిలో తీసుకున్నాను. ఇవి కూడా నైట్ నానబెట్టేశాను. తర్వాత 1 గంట ముందు జీడిపప్పు, బాదం పప్పులను నానబెట్టుకోవాలి. ఇది మన ఇష్టం. మీరు 1 కప్పు గోధుమలు తీసుకుని చేసుకున్నట్లయితే ఇవి ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసుకోవచ్చు. ఇవి మన ఇష్టం, ఆప్షన్. కానీ వెయ్యాలి కంపల్సరీగా బాదం, జీడిపప్పు ఉండాలి. తర్వాత పైన గార్నిషింగ్కి చిన్నగా తరిగి పెట్టుకున్నాను జీడిపప్పు, ఇలేచీ పౌడర్, ఇంకా కొద్దిగా నెయ్యి. అంతేనండి. వీటితోటి రోజు చేసుకోవడం కష్టమే, కానీ ఎందుకు కష్టం అంటున్నానంటే, నైట్ నానబెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నైట్ నానబెట్టుకొని ప్రొద్దుట మిక్సీలో రుబ్బుకొని మరీ చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది. ఒకసారి చేసుకుని తాగితే ఈ టేస్ట్ ఇంకా అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. నేను ఇందులో ఇప్పుడు పంచదార పెట్టడం మర్చిపోయాను, కానీ రుచికి సరిపడినంత పంచదార కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక విషయం ఏంటంటే, పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు, డైట్లో ఉండేవాళ్ళు తేనె కూడా కలుపుకోవచ్చు. నేను ఈరోజు పంచదార కలిపి చేస్తున్నాను. సరే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రాత్రి అంతా నానిన గోధుమలను రుబ్బుకుందాం. ఇందులో నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లతో కూడా మనం రుబ్బేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా టైం పడుతుంది. ఇంట్లో చేసుకునేలాగైతే తక్కువలో తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా రుబ్బింది మనం వడబట్టుకొని దీంట్లోంచి పాలు తీయాలి. గోధుమ పాలు. ఇది నేను మళ్ళీ ఇంకొకసారి రుబ్బుతాను. ఇప్పుడు అంతా రుబ్బుకొని నేను ఇది పక్కన పెట్టి లాస్ట్లో మళ్ళీ అంతా కలిపి ఇంకొకసారి రుబ్బుదాం. మనం ఏది వేస్ట్ చేయదు, మంచిగా అందులోంచి పాలంతా మనకి యూజ్ అవ్వాలి. ఇప్పుడు రాగులను రుబ్బుకుందాం. ఇవి కూడా బాగా రుబ్బేసి మనం వడబోసుకోవాలి. మీరు తక్కువగా చేసుకున్నట్టయితే అంత కష్టం అనిపించదు, ఎక్కువగా చేసుకున్నట్టేనే బాగా రుబ్బుకుంటూనే నేను పాలు తీస్తున్నాను. కానీ తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మిక్సీలో బాగా రుబ్బుకోవాలి. మనకి ఇందులోంచి ఎంత పాలు వస్తాయో అంత పాలు మనం తీసేసుకోవాలి.
రాగుల్ని కూడా ఇలా మనం వడబోసుకోవాలి. అంతా ఒకసారి మనం రుబ్బేసుకుని వడబోసుకున్నాక మళ్ళీ దాన్ని ఇంకొకసారి బాగా మనం రుబ్బుకొని పాలు తీసుకుందాం. ఇప్పుడు బాదం పప్పులను రుబ్బుకోవాలి. ఈ బాదం పప్పులు నీళ్ళేసి బాగా రుబ్బుకొని ఇంకా వడబట్టని అవసరం లేదు. బాదం పప్పుని జీడిపప్పుని వడబట్టుకోకూడదు. ఇందులోనే కలిపేస్తున్నాను. కొంతమంది రాగులను మిక్సీలో రుబ్బడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు రాగి పిండిని యూజ్ చేయొచ్చు, కానీ గోధుమ పిండిని యూజ్ చేయకూడదు. గోధుమలే ఉండాలి దీనికి గోధుమలే టేస్ట్ అన్నమాట. అది నానబెట్టి ఎలాగైనా సరే రుబ్బుకోవాలి. రాగులకైతే ఆప్షన్ ఉంది, రాగి పిండిని కలుపుకోవచ్చు, కానీ రాగుల టేస్టే వేరు రాగులు వేసి పాలు తీస్తే. ఇప్పుడు నేను జీడిపప్పుల్ని వేస్తున్నా. జీడిపప్పుల్ని కూడా రుబ్బేసి ఇందులో కలుపుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టాను. ఇందులో నెయ్యి వేస్తున్నా. 1 స్పూను 2 స్పూన్ చాలండి నెయ్యి, మరీ ఎక్కువ అవసరం లేదు. నెయ్యి వేసాక ఇలైచీ పౌడర్ని వేస్తున్నా. నెయ్యిలో వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఇందులో ఈ పాలను వేసేసుకోవాలి. నెయ్యి వేసి ఇలైచీ పౌడర్ వేసాం కదా, వేసి ఈ పాలను వేసి 2-3 పొంగులు వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేస్తే మాత్రం గట్టిగా అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి. ఇంకా ఎక్కువగా చిక్కగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవచ్చు. ఇందులో మనకి డ్రింక్ తాగినట్టుగా లిక్విడ్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది 2-3 పొంగులు వచ్చింది. మీరు పొంగులు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. కలుపుతూనే దీన్ని మనం 2-3 పొంగులు వచ్చే వరకు కాచుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక్కొక్కరికి డౌట్ రావచ్చు, పాలల్లో కూడా చేసుకోవచ్చు కదా అని. పాలల్లో మాత్రం చేయకండి, ఇలాగే చేయాలి. ఇది నీళ్లతోటే రుబ్బాలి, నీళ్లతోటే చేయాలి. ఇప్పుడు అయిపోయింది ఇది. ఇందులో నేను రుచికి సరిపడినంత పంచదార వేస్తున్నాను. చెప్పాను కదా, కొంతమందికి పంచదార ఇష్టం లేకపోతే బెల్లం వాడచ్చు. బెల్లం అయితే కాస్త చల్లగా అయిన తర్వాతే వేయాలి. డైట్లో ఉన్న వాళ్ళైతే హనీ వాడుకోవచ్చు. ఇందులో పంచదారతో ఎందుకు చేస్తున్నానంటే, పంచదారతోటి కాస్త మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు లాస్ట్న ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుల్ని వేస్తున్నా. అంతేనండి, ఇక రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు శ్రీమంతానికి మధ్య ఉన్న ఒక స్టోరీ మీకు చెప్తాను. ఓకే రండి. శ్రీమంతానికి నాకు ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే, నా మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఈ 4 ఇయర్స్ ఎందుకు లేట్ అయిందంటే, నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వలన నాకు లేట్ అయ్యింది. అయితే ఈ 4 ఇయర్స్లో నేను చాలామంది శ్రీమంతాలకి వెళ్ళి నాకు కూడా ఈ వేడుక ఎప్పుడు జరుగుతుందా అని చాలా ఆశపడ్డాను. 4 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వగానే నేను శ్రీమంతం కోసమే ఎక్కువగా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేసుకోవాలని ఎదురు చూశాను. 7th మంత్లో మా అత్తగారు నాకు ఘనంగా శ్రీమంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు శ్రీమంతం ఉంది అనగా మా అత్తగారు స్నానానికి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తూ సడన్గా పడిపోయారు. పడిపోవడం ఏమైందంటే 3 months బెడ్ రెస్ట్, అలా వెనకాల బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు మేమందరం చాలా బాధపడ్డాము. అయితే ఘనంగా మా అత్తగారు నా శ్రీమంతం జరపాలనుకున్నారు, కానీ ఇలా పడిపోవడం వల్ల నా శ్రీమంతం క్యాన్సిల్ అయిపోయింది. మా అత్తగారి పడిపోవడమే, ఆ టెన్షనే మాకు అప్పుడు ఎక్కువగా బాధ పెట్టింది. మాలో శ్రీమంతాన్ని సత్వాస అంటాము. అలా నా సత్వాస ఆగిపోయింది. తర్వాత మళ్ళీ నేను 10 years తర్వాత
నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. అప్పుడు కూడా నా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన 10 ఇయర్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాక అప్పుడు మా అత్తగారు ఈసారి నీకు చాలా ఘనంగా జరిపిస్తాను శ్రీమంతం అని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సారి నాకు 7th మంత్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇలా జరిగింది అని, ఇప్పుడు సెకండ్ టైం శ్రీమంతానికి నాకు 7th మంత్ వద్దు 9th మంత్లో చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు. 9th మంత్లో నాకు చాలా ఘనంగా శ్రీమంతం చేయాలని మా అత్తగారు చాలా చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 9th మంత్లో జరగవలసిన నా శ్రీమంతం అక్కడ కూడా ఆగిపోయిందండి. ఎలా అంటారా, రేపు 9th మంత్ వస్తుంది అనగా, అంటే ఈరోజు 8th మంత్ పూర్తి అవుతుంది అనగా నాకు సడన్గా నైట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళగానే ఇంకా నాకు బాబు పుట్టేశాడు. ఇంకా 9th మంత్ రేపు నుంచి స్టార్ట్ అవుతుందనగా ఈరోజే నాకు బాబు పుట్టేశాడు. 9th మంత్లో జరగవలసిన నా శ్రీమంతం ఇక్కడ కూడా స్టాప్ అయిపోయింది. ఏంటి 2 సార్లు నాకు శ్రీమంతం ఇలా అయిపోయింది ఏంటి అని, నాకు బాబు పుట్టిన ఆనందం కన్నా నా శ్రీమంతం క్యాన్సిల్ అయిపోయినట్టు బాధ ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా చాలా ఆశపడ్డాను శ్రీమంతం కోసం, చాలా చాలా ఎదురు చూశాను. అలా 2 టైమ్స్ నాకు క్యాన్సిల్ అయిపోయినవి. తర్వాత బాబు పుట్టిన 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరితో స్టాప్ చేసుకోలేదు. నేను శ్రీమంతం కోసం 3rd బేబీని కూడా ప్లాన్ చేశాను నేను. అయితే 3rd బేబీ అప్పుడు శ్రీమంతం ఈసారి అయినా చాలా ఘనంగా, చాలా మంచిగా, చాలా హ్యాపీగా నా సరదా అంతా ఈ శ్రీమంతంలో తీర్చుకోవాలని చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. మా అత్తగారు కూడా 3rd టైం నీకు చాలా బాగా జరిపిస్తానని నాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నాము. ఆ సమయంలో ఏమైందంటే 7th మంత్ నాకు రాగానే సడన్గా నేను బీపీ డౌన్ అయిపోయి, నాకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది 7th మంత్ నుండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వు ఇంకా బెడ్ రెస్టే, నీకు 9th మంత్ వచ్చే వరకు బెడ్ రెస్ట్లోనే ఉండాలి. అలా అయిపోయాను. వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఇద్దరు పట్టుకొని తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు ఇంకా బెడ్ మీద పడుకోవడం, లేవడం, తినటం అంత బలహీనంగా అయిపోయింది 3rd టైం నేను. అలా అవ్వడం వల్ల అప్పుడు కూడా నా శ్రీమంతం క్యాన్సిల్ అయిపోయింది. 3 టైమ్స్ నా శ్రీమంతం క్యాన్సిల్ అయ్యేసరికి నేను చూసారా, నేను అనుకున్నాను ఇంత ఉండి నాకు శ్రీమంతం జరుపుకునే అదృష్టం లేదు, ఆ హ్యాపీనెస్ నాకు దక్కలేదు అని ఒక చిన్న బెంగ అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు నేను 4 ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఏదో నాకు తోచింది చిన్నగా నేను సర్ప్రైజ్గా వాళ్ళకి చిన్న శ్రీమంతంలా చేయడానికి. ఆ 4 ఎవరో మీరు ఈ వీడియోలు ఇప్పుడు చూస్తారు. ఇదండి ఎనర్జెటిక్ హెల్దీ డ్రింక్. దీనిని మేము హరీరా అంటాము. దీని పేరు హరీరా. ఇది మా అత్తగారు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్పెషల్గా కాసి నాకు ఇచ్చేవారు. అందుకని నేను ఈరోజు ప్రెగ్నెన్సీగా ఉన్న 4 కోసం ఈ హెల్దీ డ్రింక్ తయారు చేశాను. ఇది ప్రెగ్నెన్సీలోనే కాదండి, చిన్న పిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ ఇది. ఇంకా పెద్దవాళ్ళకి, ఓల్డ్ ఏజ్, అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా బలవర్ధకమైన ఆహారం ఇది ప్రతిరోజు చేసుకుని తాగండి. ఒకసారి ట్రై చేయండి. దీని రుచిని మీరే హెడ్స్ ఆఫ్ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను వెళ్ళబోయే ఆ 4 ఇళ్ళకి వీళ్ళకి ఎప్పుడెప్పుడు నేను చూడాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళకి నేను శ్రీమంతం చేయాలని ముందు నుంచే ఎదురు చూస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా ముందు నుంచి చెప్పి ఉంచాను. ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి బయలుదేరదాం. నేను ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నానో తెలుసా? మా ఇంట్లో మాకు వంటల్లో సహాయం చేసి మాకు అందరికీ నచ్చినవి వండి పెట్టి, నేను ఊళ్ళో లేనప్పుడు మా పిల్లల్ని వండి పెట్టి బాగా చక్కగా చూసుకునే మా లక్ష్మి తన కూతురి మొదటి శ్రీమంతానికి వెళ్తున్నాం. హాయ్ లక్ష్మి. హాయ్ రా. హాయ్. చాలా నిండుగా ఉన్నావు. ఎప్పుడు డెలివరీ డేట్ ఎప్పుడు? జూన్ 13కి. మే ఎండింగ్ అయినా జూన్ 13 వరకు ఇచ్చారు. మే ఎండింగ్ నుండి. మహాలక్ష్మిలా ఉన్నావు. రా నువ్వు కూర్చొని. మా లక్ష్మి తనే మాకు నిమిషాల్లో వంటలు చేసి పెట్టేస్తుంటది. మా లక్ష్మికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఈ అమ్మాయి మొదటి శ్రీమంతం, ఇది మొదటి కాన్పు. రారా కూర్చో.
చాలా బాగున్నావు. ఎలా ఉంది? నిజంగా చెప్పు. ఇది చాలా హెల్దీ. ఇది నేను చూపించాను, నువ్వు చూసుకొని. లక్ష్మి చేసి పెట్టు, డెలివరీ అయ్యే వరకు చేసి పెట్టు. నేను ఈ అమ్మాయిని మొదటి నుంచి నా చేతుల మీదుగా చెయ్యాలని ముందు నుంచే చెప్పి ఉంచాను. ఇన్నాళ్ళకి కుదిరింది. అంటే మధ్యలో మా రంజాన్ మంత్ వచ్చేసి మేము ఫాస్టింగ్స్ ఉండటం వల్ల గ్యాప్ వచ్చేసింది. ఇప్పటికి నా చేతుల మీద తీసి నేను ముచ్చట తీర్చుకున్నాను. గాడ్ బ్లెస్ యూ బేబీ. నువ్వు మంచిగా ఆరోగ్యమైన బిడ్డని నువ్వు డెలివరీ అయ్యాక మాకు చూపించాలి, సరేనా? మా లక్ష్మి నా కోసం పులిహార, ఆలు ఫ్రై, పచ్చడి, గారెలు, దహి ఆవడ, అదే పెరుగు గారెలు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. అదేంటది కొబ్బరిలో ఏంటి అంత ఇక్కడ తినేస్తే ఎలాగా? థ్యాంక్ యూ లక్ష్మి. చాలా బాగా చేసావు లక్ష్మి. నీ వంట మహత్యం మాకు తెలుసు కదా, మా ఇంట్లో చేస్తావు కదా. నాకు కొబ్బరి లవ్స్ అంటే చాలా ఇష్టం అని తను చేసింది. ఇది ఎప్పుడు తనతో నేను ఇంట్లో చేయించుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ లక్ష్మి. చాలా బాగుంది, చాలా కమ్మగా చేసింది. ఓకే బాయ్. జాగ్రత్త, మంచిగా హ్యాపీ మూడ్లో ఉండు. ఇప్పుడు మరొకరి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నేను ఎవరింటికి వెళ్తున్నానో తెలుసా? మా చిన్న పాపను ముందు తనే బాగా చూసుకునేది. మా చిన్న పాప మేడ్. తను పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్, అమ్మగారింటికి వచ్చింది. వెళ్దాం రే. హాయ్ జ్యోతి. మా ఇంట్లో తెలుసు కదా, జ్యోతిని చూసి ఉంటారు. తనుక నా పక్క ఇంట్లోనే ఉంటుంది. మీనాక్షి, మా మీనాక్షి తనే. ఎప్పుడు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఇంకా ఇప్పుడు ఎన్ని మంత్స్? 7th మంత్. గట్టిగా మాట్లాడు, గట్టిగా. మన మీనాక్షి, మా మీనాక్షి, మా అమ్మ చిన్నప్పుడు తనే చక్కగా చూసుకునేది. ఓకే మీనాక్షి కూర్చో. తనకి ఇప్పుడు 7th మంత్. పండింటి బిడ్డని కనాలి. నేను చేసుకుని తీసుకొచ్చాను స్వీటు. ఎలా ఉంది? నిజంగా బాగుందా? అది కాదు, ఇది డిఫరెంట్. ఇది
ఇది చాలా బలమైనది. మీరు నేను చూపించాను, అందులో చూడండి, చాలా బలమైనది. పెట్టండి పాపకి, మంచిగా ఆరోగ్యంగా మంచిగా హెల్తీగా పెట్టాలి. గాడ్ బ్లెస్ యూ బేబీ. మంచిగా నీకు డెలివరీ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి చూస్తా, సరేనా? ఈ ఎండ ఎక్కువగా ఉంది, చల్లగా వీళ్ళ ఇంట్లో డ్రింక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్ రా. బాయ్ బాయ్. ఇప్పుడు నేను ఎవరింటికి వచ్చానో తెలుసా? నా యూట్యూబ్ ఛానల్ మేనేజర్ ఇంటికి. నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మేనేజర్ పవన్ ఇంటికి వచ్చాము. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నారా? అమ్మో, నేను చెప్పకుండా నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. హాఫ్ అన్ అవర్ అయిపోయా ఏంటి, బయట అక్కడ కూర్చుని ఉండేదా నేను వచ్చే వరకు? మీ వైఫ్ ఏది? హాయ్ 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 హాయ్. రెడీ అవుతున్నావా? ఫంక్షన్ పోలే, కరెక్ట్ టైంకి వచ్చాను, లేకపోతే మిస్ అయిపోయేవారు మీరు. రెడీ అయిపోయారా? నేను అప్పటి వరకు పవన్ గురించి కొంచెం మాట్లాడతాను. నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మా మేనేజర్ పవన్, తనకి మ్యారేజ్ అయినప్పుడు నాకు పాపం ఆహ్వానించాడు. కానీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వలన, మా వారితోటి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వలన మ్యారేజ్కి రాలిపోయింది. సో సారీ. అందుకని ఇప్పుడు నేను తొందరగా రావాలని నువ్వు చూసావా, అందుకని ఎలాగ నన్ను రప్పించావు. మీ వైఫ్ని కన్సీవ్ అయ్యింది కాబట్టి నేను అది మీ మంచిదనం. యాక్చువల్గా అంటే ఎవరైనా రావాలనే రూల్ ఏం లేదు కదా మేడం. బేసిక్గా అసలు ఆ రోజు మీరు మ్యారేజ్కి వీడియో చేశారు కదా, మీరు ప్లస్ అన్న చేశారు కదా, దానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చూసి ఎంత హ్యాపీ తెలుసా. మీరు అప్పుడే వచ్చినంత ఇదైపోయింది అనమాట. నేను వాట్సాప్లో ఒక బయట పంపించాను, పాపం తన మ్యారేజ్కి రాలేకపోతున్నందుకు నేను విషెస్ అందులో పంపించాను. దాంతో వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. థ్యాంక్ యూ. వాళ్ళ డాడీ వాళ్ళందరూ చెప్పుకుంటాడు వాళ్ళ విలేజ్ లో, ఆలి అన్న ఆలి వాళ్ళు మా అల్లుడికి చాలా దగ్గరట. ఒకసారి మా మామయ్య వచ్చాడు. రెడీ అయిపోయావా? ఓ ఎంత బాగుంది. ఇప్పుడే మా మమతని ఇప్పుడే నేను మ్యారేజ్ అయ్యాక ఇప్పుడే ఫస్ట్ టైం, ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరే ఉంచేసాడు. నువ్వు కదా? అవునవును. సరే, ఇప్పుడైతే కలిసాం, ఈ శుభ సందర్భంలో కలిసాం. రా కూర్చో. మంచి పండంటి హెల్దీగా మంచి పండంటి బిడ్డని కని మాకు త్వరలోనే చూపించాలి. అయ్యో వద్దమ్మా, వద్దు. ఇది నేను చేసుకుని తీసుకొచ్చాను, చాలా హెల్దీ ఇది. తిని ఎలా ఉందో చెప్పాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి రావాలి ఒకసారి. ఓకే, బాయ్. ఇప్పుడు నేను ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరింటికంటే మా వారి పర్సనల్ అసిస్టెంట్ ప్రసాద్ ఇంటికి వచ్చాను. రెండు లోపలికి వెళ్దాం. హాయ్ రా. మా వారి పర్సనల్ అసిస్టెంట్ ప్రసాద్, మీరు చాలా వీడియోల్లో చూసే ఉన్నారు. తన వైఫ్, తను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ తనకి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే థర్డ్ మంత్ రాగానే ఇంకా బెడ్ రెస్ట్ అని చెప్పారని తనకి వాళ్ళ అమ్మ ఇంటికి పంపించేశాడు. డెలివరీ అయ్యాకే మళ్ళీ హైదరాబాద్ వచ్చింది.
కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు ఈ అదృష్టాన్ని కల్పించారు వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరికి. తన పేరు గీతాంజలి. గీత అని పిలుస్తాం మేమందరూని. హాయ్ చెప్పు గీత. ఇది నేను ఇంట్లో స్వయంగా తయారు చేశాను. ఇది చాలా హెల్తీది. నువ్వు ఆ వీడియోలో చూడు. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తగారు చేసి రోజు నాకు ఇచ్చేవారు. రోజు 3 ప్రెగ్నెన్సీల్లో కూడా మా అత్తగారు దగ్గరుండి మరి చేసి ఇచ్చేవారు ఇది. అందుకని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చి నిజంగానా బాగుందా? ఇది చాలా హెల్తీ కూడా. ఓకేనా? వీళ్ళ బాబు, మొదటి బాబు. హాయ్ చెప్పు మోనీష్. నువ్వు చెప్పవా? ఏంటి ప్రసాద్ ఇదంతా? తినాల్సింది. థ్యాంక్ యూ ప్రసాద్. సరే నేనైతే నా కోసం ఫిష్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ. తృప్తిగా భోజనం చేసాం ప్రసాద్, హాయిగా. థ్యాంక్ యూ సో మచ్. మాకేం ఇష్టం కాబట్టి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ప్రసాద్. వా, నా ఇష్టాలన్నీ వీళ్ళు బాగా తెలుసుకొని ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, జున్ను అన్నీ అరేంజ్ చేస్తాం. ఇవన్నీ ఇవన్నీ ఫార్మాలిటీస్. నేను ఏదో సర్ప్రైజ్గా వద్దామని వచ్చాను. నువ్వేమని చెప్పావు తనకి? నువ్వు చెప్పు, నీకేం చెప్పాడు? మేడం ఇంటికి తీసుకెళ్తానగా మీరు వస్తారని చెప్పి. నేను వస్తానని తెలియదు నీకు. మా ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పాడు కదా. పండంటి హెల్దీ బిడ్డని డెలివరీ అయ్యాక చెప్పు, నేను వచ్చి చూస్తాను. గాడ్ బ్లెస్. బాయ్ చెప్పు. ఓకే, చూశారు కదా, నలుగురిని మీ అమూల్యమైన ఆశీస్సులు అందజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.